భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడు టెన్షన్తోనే ఉంటాయి. అసలు ఇంతకీ భారత్ పాక్ మధ్య యుద్ధాలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎందుకు జరిగాయి? పహల్గామ్ ఉగ్రవాద దాడి రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో గట్టి చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ కు ప్రధానమైన సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పాకిస్తాన్ పౌరులకు వీసాలు నిషేధించింది. కానీ పాకిస్తాన్ మాత్రం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలో ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో 1947 నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య 4 ప్రధాన యుద్ధాలు జరిగాయి. అయితే తొలిసారి మాత్రం 1947లో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. అయితే మొదటిసారి 1947లో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధాన్ని కాశ్మీర్ యుద్ధమని కూడా పిలుస్తారు. భారతదేశం స్వాతంత్రానికి ముందు జమ్మూ కాశ్మీర్ రాచరిక రాజ్యంలా ఉండేది. దానికి మహారాజా సింగ్ రాజుగా వ్యవహరించేవారు. అయితే స్వాతంత్రం అనంతరం భారతదేశం లేదా పాకిస్తాన్ తో విలీనం కావడానికి మహారాజా సింగ్ ఇష్టపడలేదు. తన రాష్ట్రానికి స్వతంత్ర హోదా కావాలని కోరుకున్నారు. కానీ 1947 అక్టోబర్లో పాకిస్తాన్ కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి పాక్ నుంచి గిరిజన చొరబాటుదారులను పంపించడంతో జమ్మూ కశ్మీర్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. దీంతో మహారాజా హరిసింగ్ ఆందోళన చెంది భారతదేశ సాయాన్ని కోరారు. పాక్ గిరిజనుల నుంచి రక్షణ కోసం దళాలు పంపించాలని అభ్యర్థించడంతో భారతదేశంలో విలీనం కావాలని అప్పటి ప్రభుత్వం కోరింది. అయితే విపి మీనన్ నేతృత్వంలో కశ్మీర్ రాజు మహారాజా సింగ్ తో నిర్వహించిన చర్చలు సఫలం కావడంతో 1947 అక్టోబర్ 26 తేదీన జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. భారతదేశంలో కశ్మీర్ విలీనం కావడంతో పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని అంగీకరించి ఆక్రమణ దళాలను నిలువరించాలి. కానీ పాకిస్తాన్ మాత్రం ఆక్రమణదారులకు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించింది. జమ్మూ కశ్మీర్లో అనేక మంది ప్రజలు పాకిస్తాన్ లో విలీనం కావాలని కోరుకుంటున్నారని, అందుకు అనుగుణంగా తాము మద్దతు ఇస్తున్నామని అప్పట్లో పాక్ వాదించింది. చొరబాటులను నిలువరించాలని భారత ప్రభుత్వం పలుమార్లు పాకిస్తాన్ ను కోరినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో యుద్ధం మొదలైంది. సుమారు ఏడాది పాటు పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి జోక్యంతో కాల్పుల విరమణ జరిగింది. కానీ యుద్ధం ముగిసే సమయానికి కశ్మీర్లో 3వ వంతు భాగాన్ని పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్లిపోయింది. చివరకు రెండు దేశాల మధ్య నియంత్రణ రేఖ ఏర్పాటైంది. ఇదిలా ఉంటే 1947లో జరిగిన యుద్ధంలో భారత్ కు వ్యూహాత్మక విజయం లభించినప్పటికీ పీఓకే వివాదం పరిష్కారం కాలేదు. తాజాగా మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి.